ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది, చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన కుట్ర చేస్తున్నాడు. జిఆర్ఎంబి మీద మనం కట్టి పూర్తి చేసుకున్న 7 ప్రాజెక్టుల పైన రివ్యూ చేయమని చెప్పి లెటర్ పెట్టిండు. దాని వాళ్ళు ఎజెండాలో పెట్టిండ్రు. అంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. వాళ్ళకంటే పై సంస్థలు, జిఆర్ఎంబి అనేది చిన్నది, కానీ దీనికంటే పైన ఉండే కేంద్ర మంత్రులు, కేంద్రంలోని అన్ని శాఖల కార్యదర్శులు అన్ని అనుమతులు ఇచ్చినాక ప్రారంభం చేసిన మొత్తం ప్రాజెక్టుల పైన రివ్యూ పెట్టండి అని చెప్పి చంద్రబాబు ఇచ్చిన లేఖకు జిఆర్ఎంబి తీసుకొచ్చి ఎజెండాలో పెడితే కనీసం ఎవరికి సోయలేదు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రులకు ఆ తీరిక లేదు, ఆ సోయి లేదు, ఆ జిల్లాల మంత్రులకు సోయలేదు. మేము మాట్లాడితే ఎదురుదాడి చేశారు. బీజేపీలో ఉన్న కొంతమంది ఎంపీలను కొనుక్కొని వాళ్ళతో పెట్టించారు. నిన్న మొదటిసారిగా కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ ఈఎన్సీతో లెటర్ పెట్టించారు. మాట్లాడాలి. ఇప్పుడు ఏమంటాడో బీజేపీ నుంచి డబ్బా కొట్టే ఎంపీలు నిన్న కాక మొన్న మాట్లాడుతూ ఎజెండానే రాలేదని మాట్లాడండి. ఎజెండాలోనే లేనప్పుడు నిన్న ఎట్లా పెట్టిండు? తెలంగాణ ఈఎన్సీ లెటర్ ఎట్లా పెట్టిండు? అది ఎజెండా నుంచి ఉపసంహరించండి అని మొదటి రోజే ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరం చెప్పాలి. మేము ఇవాళ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ తరఫున, ఎట్టి పరిస్థితులలో జిఆర్ఎంబి ఎజెండా నుండి గనక తెలంగాణలోని ఆ 7 ప్రాజెక్టులను తీసేయకపోతే బహిష్కరించాలి మీరు. లేదు తప్పకుండా కేటీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లో తెలంగాణ సైన్యం బ్రహ్మాండంగా మీ మీటింగ్ హాజరవుతుంది, సంగతి ఏందో తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా ఎజెండా నుంచి తీసేయిస్తారా, లేదు మీరు బహిష్కరిస్తారా నిరసనగా, లేదా తెలంగాణ వాదుల్ని బీఆర్ఎస్ సైనికుల్ని రమ్మంటారా? తేల్చుకోవాల్సింది వాళ్ళ ప్రభుత్వమే.